పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హైదరాబాద్ను వణికించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తేజస్విని మృతి కేసు ఇప్పుడు కేవలం ఒక ఆత్మహత్య కాదు, ప్రతి గంటకు మలుపులు తిరుగుతూ ఊహించని సంచలనాలకు దారితీస్తుంది. మొదట దేవుడి పిలుపు అంటూ దిగంబరంగా పరిగెత్తి చెరువులో దూకేసిన భావించినటువంటి ఈ కేసులో అందరూ కూడా నిన్న రాత్రి పోలీసులు జరిపినటువంటి సోదాలలో మైండ్ బ్లాంక్ అయ్యేటువంటి నిజాలు బయటపడ్డాయి. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి నెలకి ఏకంగా ₹1,00,000 అద్దె కట్టడం ఏంటి? ఆమె చనిపోయిన ప్లాట్ పైన నడుస్తున్న ఆ చీకటి దందా ఏంటి? అసలు చెరువులో మృతదేహం దొరికిన ఆమె పట్టుకు వెళ్ళిన విగ్రహం ఏమైంది? ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తే 3 షాకింగ్ కోణాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. మొదటి కోణం మాయమైన అమ్మవారి విగ్రహం. పోలీసులు సేకరించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం తేజస్విని దిగంబరంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి గుడిలోని అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకొచ్చింది. విగ్రహంతో పాటే చెరువులోకి దూకింది. తెల్లవారేసరికి తేజస్విని శవం నీటిపై తేలింది. కానీ ఆ విగ్రహం ఏమైంది? ఒకవేళ ఆమెతో పాటే విగ్రహం మునిగిపోతే డిఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి గాలిస్తున్నా ఎందుకు దొరకడం లేదు? అసలు ఆ విగ్రహం చెరువులోనే ఉందా, లేక ఆ రాత్రి ఆమె వెనక ఎవరైనా ఫాలో అయి ఆమె చెరువులో దూకిన తర్వాత ఆ విగ్రహాన్ని మాయం చేశారా? ఈ కేసులో ఆ విగ్రహమే మోస్ట్ క్రుషియల్ ఎవిడెన్స్ అయింది. ఆ విగ్రహం దొరికితేనే ఆ రాత్రి ఏం జరిగిందనేటువంటి మిస్టరీ కూడా వీడుతోంది. ఇక రెండవ కోణం పైసా వసూలు దందా. తేజస్విని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకు లక్షల్లో జీతం ఉండొచ్చు, కానీ ఆమె ఉంటున్న ఫ్లాట్కు రోజుకు 3,500 చొప్పున నెలకు అక్షరాల ₹1,00,000 అద్దె కడుతుంది. ఒక ఒంటరి యువతి అంత లగ్జరీ ఫ్లాట్లో ఎందుకుంటుంది? అంతకంటే షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఆమె ఉంటున్న ఆ బిల్డింగ్ పై 2వ అంతస్తులను చట్టవిరుద్ధంగా అక్రమంగా ఒక లాడ్జిలా నిర్వహిస్తున్నారు. ఆ లాడ్జికి ఎవరు వచ్చేవారు? అక్కడ ఎలాంటి చీకటి వ్యాపారాలు జరిగేవి? ఆ అక్రమ లాడ్జ్ దందాతో తేజస్వినికి ఉన్న సంబంధం ఏంటి? ఆమె ఖాతాల నుంచి జరిగిన భారీ ఆర్థిక లావాదేవీలు ఎవరికి వెళ్ళాయి? ఈ ₹1,00,000 రెంట్ వెనుక ఏదైనా పెద్ద హవాలా నెట్వర్క్ ఉందా? పోలీసులు ఈ కోణాన్ని తవ్వుతుంటే సంచలన నిజాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇక మూడవ కోణం అత్యంత ఉత్కంఠ రేపుతున్న డెత్ డిక్లరేషన్. తేజస్వినిది ఆత్మహత్యనా, లేక ఆత్మహత్యలా చిత్రీకరించిన పక్కా ప్లాన్ మర్డరా? ఆమె చనిపోవడానికి ముందు ఒక డెత్ డిక్లరేషన్ రాసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆ లెటర్ నిజంగా తేజస్విని స్వహస్తాలతో రాసిందా, లేక ఎవరైనా ఆమెను బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా రాయించారా? కొంతకాలంగా ఆమెకు భయంకరమైన పీడకలలు వస్తున్నాయని, దేవుడు పిలుస్తున్నాడని తల్లి అరుణకు చెప్పిన మాటలు నిజమేనా, లేక ఆమెకు వింత మందులు ఇచ్చి ఆమె బలవన్మరణానికి పాల్పడేలా ఎవరైనా ప్రయత్నించారా? ఒకవైపు వింత ప్రవర్తన, మరోవైపు సస్పెక్టెడ్ లగ్జరీ లైఫ్ స్టైల్. ఈ రెండింటి మధ్య నలిగిపోయి తేజస్విని బలైపోయిందా అనే కోణంలో పోలీసులు ఇప్పుడు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. దిగంబర పరుగు, మాయమైనటువంటి విగ్రహం, నెలకు ₹1,00,000 అద్దె, బిల్డింగ్ పైనే అక్రమ లాడ్జ్. తేజస్విని మృతి వెనుక దాగున్న ఈ 3 కోణాలు చూస్తుంటే ఇదొక హై ప్రొఫైల్ మిస్టరీ అని స్పష్టమైపోతుంది. సీసీటీవీ ఫుటేజ్లు, ల్యాబ్ రిపోర్ట్స్ వస్తే కానీ అసలు నిజాలు బయటకు రావు. మరి ఈ 3 కోణాలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ తేజస్విని మరణానికి అసలు కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఆ ₹1,00,000 రెంట్ ఫ్లాట్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? మీ అభిప్రాయం ఏంటో కూడా ఈ కేసుకు సంబంధించి కామెంట్ చేయండి.